సాధారణంగా భక్తులు ఆలయంలో దైవ దర్శనం చేసుకుంటూ ఉంటే హఠాత్తుగా ఒక్కొక్క ఆలయంలోకి పరిగెత్తుకు వస్తే కంగారు పడిపోతూ అందరూ దానికి దూరంగా జరుగుతారు. ఆ కుక్కని తాకడం వల్ల మైల పడిపోతామని భావిస్తుంటారు. అలాంటిది ఆ ఆలయంలో ఎక్కడ చూసినా కుక్కలే కనిపిస్తాయట. ఆ ఆలయంలో గల దైవానికి కుక్క పిల్లలను కానుకగా సమర్పిస్తారు. ఎక్కడా అనుకుంటున్నారా? కేరళ ప్రాంతానికి చెందిన పరిసినిక్కడవు గ్రామంలో ఈ ఆలయం కనిపిస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో అలరారుతోన్న ఈ క్షేత్రంలో ముత్తప్ప స్వామి భక్తులను అనుగ్రహిస్తూ ఉంటాడు. ఈ స్వామి వాహనంగా శునకం కనిపిస్తుంది. క్షేత్ర చరిత్రకు తగినట్టుగానే ఆలయంలో శునకాలు విపరీతంగా కనిపిస్తూ ఉంటాయి. స్వామివారి వాహనంగా భక్తులు ఇక్కడి శునకాల పట్ల కరుణ చూపుతూ ఉంటారు. వాటి ఆకలి తీర్చడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ కారణంగానే ఆలయ ప్రాంగణంలో పెద్ద సంఖ్యలో శునకాలు కనిపిస్తూ ఉంటాయి. మరికొంతమంది స్వామి అనుగ్రహాన్ని పొందడం కోసం కుక్క బొమ్మలను, కుక్క పిల్లలను కానుకగా సమర్పిస్తూ ఉంటారు. అలా వచ్చిన కుక్కల ప్రతిమలు పెద్ద సంఖ్యలో ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఈ క్షేత్రంలో ఘనాచారి వ్యవస్థకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉత్సవాల్లో, ఊరేగింపుల్లోనూ వీళ్ళు ప్రముఖమైన పాత్రను పోషిస్తూ ఉంటారు. విశేషమైన తిథుల్లో ఇక్కడి శునకాలకు పూనకం రావడం గురించి భక్తులు ఆశ్చర్యంతో చెప్పుకుంటూ ఉంటారు. పూనకంతో కొన్ని శునకాలు ఊగిపోతుండడం చూసిన వారికి ఇది మహిమాన్వితమైన క్షేత్రమని అనిపించక మానదు. విచిత్రమైన ఈ విశేషాన్ని చూడటం కోసమే వివిధ ప్రదేశాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు.